దివ్య కాంతులతో పూరీ జగన్నాథుని రథచక్రాలు కదిలాయి. భక్తి పారవస్యంలో మునిగి తేలుతోంది పూరీ క్షేత్రం. ప్రపంచంలోనే అతిపెద్దదైన జగన్నాథుని రథయాత్రను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర తమ సింహాసనాలను వదిలి పెంచిన తల్లి గుండీచాదేవి వద్దకు కాసేపట్లో రథయాత్రగా బయలుదేరనున్నారు. ఈ మహాద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తజనం తండోపతండాలుగా తరలివచ్చారు. దివ్య కాంతులతో పూరీ జగన్నాథుని రథచక్రాలు కదిలాయి. భక్తి పారవస్యంలో మునిగి తేలుతోంది పూరీ క్షేత్రం. ప్రపంచంలోనే అతిపెద్దదైన జగన్నాథుని రథయాత్రను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర తమ సింహాసనాలను వదిలి పెంచిన తల్లి గుండీచాదేవి వద్దకు కాసేపట్లో రథయాత్రగా బయలుదేరనున్నారు. ఈ మహాద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తజనం తండోపతండాలుగా తరలివచ్చారు. అశేష భక్తజనం మధ్య 3 కిలోమీటర్ల మేరకు జగన్నాథుని రథయాత్ర ప్రధాన ఆలయం నుంచి కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రానికి గుండీచా మందిరానికి చేరుకుంటాయి రథాలు. తిరిగి 9వ రోజున జగన్నాథుడు సపరివారంగా తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు.